మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మంగళవారం రాత్రికి బెల్లంతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొనుక్కుంటూనే ఉంటారు. తిరిగిలేని రాజయోగం పడుతుంది. రావాల్సినంత ధనం వస్తుంది. ఆ ధనంతో ఇల్లు కొంటారు, కారు కొంటారు, భూములు కొంటారు. అంతేకాకుండా బంగారం కూడా కొనుక్కునే అవకాశం వస్తుంది. ఎందుకంటే బెల్లం చాలా పవిత్రమైన పదార్థం. బెల్లం అంటే దేవతలకు కూడా చాలా ఇష్టం. మామూలుగా మనం పూజలు, వ్రతాలు చేసేటప్పుడు కూడా బెల్లంతో చేసిన పదార్థాలు పెడితే చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం. ఇటువంటి పదార్థంతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటలు, తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఏ శుభకార్యంలో అయినా సరే తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాం. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది. కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువైంది. చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన బెల్లంతో మంగళవారం రోజు రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇల్లు, కారు, భూములు, బంగ్లా ఇలా ఏది కావాలంటే అది కొనుక్కునే స్థాయికి వస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన కుటుంబ సభ్యులు మన పాపాలకు శిక్షలు అనుభవించగలరా లేదా అని తెలిపే కథను విందాం. ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే ఒక గజదొంగ ఉండేవాడు. అతను ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకొని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకొని జీవించేవాడు. అడవిదారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెప్తే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవిదారిలో వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళ్తూ ఉండగా రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు, దస్కం ఏమైనా ఉన్నాయా, బయటకు తీయమని గద్దించాడు. నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రమూ బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి ఎందుకిలా దారి కాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అతడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను అని బదిలిచ్చాడు. ఆ మాటలు విని నారదుడు నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని ఆ దోపిడీ దొంగను అడిగాడు. అప్పుడు ఆ దొంగ మా ఇంట్లో నేను, నా భార్య, నా కొడుకు, ఇంకా వయసు మళ్ళిన నా తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరి బాగోగులు నేనే చూసుకోవాలి అని బదులిచ్చాడు. అప్పుడు నారదుడు వాళ్ళందరి బాగోగులు చూసుకోవడం ఖచ్చితంగా నీ బాధ్యతే. అయితే అందుకోసం అమాయకులను చంపి దోచుకోవటం పాపం కదా. ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో అన్నాడు. సరే, నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. తర్వాత ఆ దొంగ నేరుగా ఇంటికి వెళ్ళాడు.
మొదట భార్య దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి చేసుకున్నాక నిన్ను బాగా చూసుకోవడానికి దారి దోపిడీలు చేస్తూ ఉన్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తూ ఉన్నాను. ఆ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా అని భార్యను అడిగాడు. నన్ను పోషించటం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే అని తేల్చి చెప్పేసింది భార్య. తర్వాత ఆ దొంగ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తూ ఉన్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీకోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా. నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా అని అడిగాడు. నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్ళిన దశలో కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాపపుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి కానీ మేమెలా అనుభవిస్తాం అన్నారు. చివరిగా దొంగ కొడుకు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తూ ఉన్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా అని అడగగా, ససేమీరా కుదరదు అనేశాడు కొడుకు. నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాపపుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తిని చేశాడు. ఆయన కాళ్ళపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బ్రతకమని సెలవిచ్చాడు నారద మహాముని. ఇక అప్పట్నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు అనేది కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు భూమి పుత్రుడు కనుక కుజుడిని ప్రసన్నం చేసుకుంటే భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి, ఇల్లు కట్టుకునే యోగాలు వస్తాయి. మీరు కోరిన కోరికలను తీర్చుకోగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రేపు మంగళవారం రోజు ఒక పావు కేజీ బెల్లాన్ని తీసుకోండి. తీసుకొని దానిని ఒక చిత్తు పేపర్లో పెట్టండి. పెట్టాక ఆ బెల్లం మీద చిటికెడు కుంకుమను, చిటికెడు గంధాన్ని వెయ్యండి. ఆఖరులో కొన్ని అక్షంతలు కూడా వెయ్యండి. అలా వేసిన తర్వాత ఈ బెల్లాన్ని పేపర్లోనే పొట్లంలాగా కట్టేయండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని ఇష్టదైవం ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. అంటే మేము భూములు కొనాలి, లేదా కారు కొనాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా బంగారం కొనుక్కోవాలి. ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇదంతా కూడా రాత్రిపూట చేయాలి. అలా చేసిన తర్వాత, అంటే మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత బెల్లం పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఆవరణలో కాకుండా చుట్టుప్రక్కల ఎక్కడో ఒక దగ్గర పాతి పెట్టేయండి. ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్నది కొనుక్కునే అదృష్టం కలుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, కానీ ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయాలి. ఎవరికైనా చెప్తే ఫలితం రాదు. కాబట్టి అందరూ కూడా మంగళవారం రోజు బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కావలసినవి కొనుక్కునే అవకాశాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయంగా ఉంటుంది. మంగళవారం ఎవ్వరు ఏ పని తలపెట్టాలన్నా సంకోచిస్తూ ఉంటారు. మంగళవారం అమంగళంగా భావిస్తూ ఉంటారు. అసలు మంగళవారం ఏ పనులు చేయకూడదు అంటే 10 మంది కలిసి చేసే కార్యక్రమాలు, ఉదాహరణకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, కొత్త పని తలపెట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. మంగళవారం సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్ళటం వల్ల కుజుడి ప్రభావం వల్ల కోపానికి ఎక్కువ బలం ఉంటుంది. దానివల్ల గొడవలు, విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే మంగళవారం ఎవ్వరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. ఆ డబ్బుపై ఆశలు వదులుకోవటమే మంచిది. మంగళవారం ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఆ రోజు హనుమంతుడికి లేదా హనుమంతుడి పూజ చేసుకొని లేదా గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని బయటకు వెళ్ళటం చాలా మంచిది. మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు. అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించకూడదు, దేవుని మందిరములను అలాగే దేవుడి సామాగ్రిని శుభ్రం చేసుకోకూడదు.
ఇల్లు దులపకూడదు, ఇల్లు కడగకూడదు. ఇలాంటివి చేయటం మంచిది కాదు. ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుజిని చెడు ప్రభావం మీ ఇంటిపై పడదు. అసలు మంగళవారం రోజున తలపెట్టిన పనులు చూద్దాం. అంటే మంగళవారం ఎటువంటి పనులు చేస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అవేంటంటే అప్పులు క్లియర్ చేయటం. అప్పు ఇవ్వకూడదు, కానీ చేసిన అప్పును క్లియర్ చేసుకోవచ్చు. లోన్స్, ఈఎంఐ, వడ్డీ అప్పులు వంటివి మంగళవారం క్లియర్ చేసుకోవటం మంచిది. మీకు ఉన్న అప్పు మొత్తం కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటే మంగళవారం రోజునే కొంచెం కొంచెంగా అప్పు కడుతూ ఉంటే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది. మంగళవారం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అప్పు చేయవలసిన అవసరం కూడా రాదు. అలాగే ఈ రోజున టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి రిపేర్ చేయించుకోవచ్చు. కొత్తవి కొనకూడదు, పాతవే రిపేర్ చేయించుకోవాలి. అలాగే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వండి. అలాగే మంగళవారం ఎవరైనా సరే ఒక వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుజుని ప్రభావం వల్ల మంగళవారం ఎంతటి బలహీనుడైనా శక్తివంతంగా మారే రోజుగా ఈ మంగళవారానికి విశిష్టత ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అడగండి. అలాగే మీ డబ్బు మీ దగ్గర రావటం లేదంటే మీరు డబ్బు ఇచ్చిన వారి దగ్గరకు వెళ్ళి అడగడానికి మంగళవారం సరైన రోజు. అలాగే చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి. ఆ కోర్టు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి లాయర్ని కలవడానికి మంగళవారం మంచి రోజు. ఇల్లు కొనాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా వాటి గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి మంగళవారం చాలా అద్భుతమైన రోజుగా భావించవచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్కి మంగళవారం పనికిరాదు. ఇల్లు కానీ భూమి కానీ కొనాల వద్దా అనే డెసిషన్ మాత్రం మంగళవారం చేసుకోవచ్చు. అలాగే మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఎవరైనా సర్జరీ చేయించుకోవాలి అంటే మంగళవారం చేయించుకుంటే చాలా వరకు కూడా సర్జరీలు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ పరంగా చూస్తే మిరప, వెల్లుల్లి, అల్లం, ఉల్లి వంటివి మంగళవారం పంటలో వేస్తే మంచిది. మంగళవారం అనగానే అదేదో అమంగళం అని భావించకండి. జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు అంతే. కొత్త పనులు మొదలు పెట్టకూడదు అంతే. మంగళవారం ఎక్కువగా హనుమంతుణ్ణి పూజించుకోవటం వల్ల మనకు శనిగ్రహ కుజుని ప్రభావం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా మంగళవారం హనుమంతుణ్ణి ఎర్రటి పూలతో పూజించండి. ఎర్రటి దుస్తులు వేసుకోండి. మంగళవారం హనుమంతుడికి ఎర్ర సింధూరం, అత్తరు, బెల్లము, సంపెంగ నూనె, తెల్ల జిల్లేడు, శనగలు వంటివి సమర్పించాలి. మన హిందూ ధర్మం ప్రకారం ఎర్ర పూలు, ఎర్ర పండ్లు, ఎర్ర చందనం, ఎర్ర రంగు వస్త్రాలు, ఎరుపు స్వీట్స్ హనుమంతుడికి ఎంతో ఇష్టం. మంగళవారం హనుమంతుడికి వీటిని సమర్పిస్తే వారి జీవితంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా చూపదు. భయం అనేదే ఉండదు. ఆ వ్యక్తికి సంబంధించిన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మంగళవారం రోజు ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో, ఎటువంటి నియమాలను పాటించాలో, మంగళవారం రోజున తలపెట్టవలసిన పనులను మాత్రం చేసుకొని మంచి ఫలితాలను ఆశించండి. మీకు మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.